Now this is the lateral wall of nose. Each ఒక నోస్లో 2 lateral walls ఉంటాయి, ఒకటి medial nasal septum ఉంటుంది. Now the bones forming the lateral wall of nose వచ్చేసరికి ఇది frontal bone, ఇది nasal bone. This blue color, violet color వచ్చేసరికి see it's a part of ethmoid bone. This is superior nasal concha, this is middle nasal concha. Both are part of ethmoid bone. ఇది inferior nasal concha, this is a separate bone. And this particular small green color వచ్చేసరికి lacrimal bone. ఇదంతా మ్యాక్సిల్లా అంటే పార్ట్ ఆఫ్ మ్యాక్సిల్లా. ఇది వచ్చేసరికి ఇదంతా కూడా మ్యాక్సిల్లా పార్టే. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి పాలటైన్ బోన్, రైట్. సో ద బోన్ ఇది స్పినాయిడ్ బోన్. సో బోన్ ఫార్మింగ్ వచ్చేసరికి ఇది నేసల్, ఫ్రాంటల్, ఎథమాయిడ్, ఇది నేసల్, ఇది మ్యాక్సిల్లా, ఇది ఇన్ఫీరియర్ నేసల్, అది పాలటైన్, కొంచెం పార్ట్ ఆఫ్ ఇది sphenoid bone. So these are all the bones forming and contributing the skeletal part of the lateral wall of nose. This is the septal cartilage forming the nasal septal cartilage. ఇది cartilaginous part of the lateral wall of nose. అలాగే nasal septum వచ్చేసరికి ఇదంతా బోనీ పార్ట్, ఇది వచ్చేసరికి cartilaginous part, ఇది కూడా septal cartilage. And all these bones are lined by mucous membrane. This is how it looks like. Now this is the lateral wall of nose. ఇది divided into 3 parts. Anterior part దీన్ని వెస్టిబ్యూల్ అంటారు. హియర్ యూ హ్యావ్ హెయిర్, కోర్స్గా ఉంటాయి, దాన్నే విబ్రిసే అంటారు. తర్వాత హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద జంక్షన్, ఇది ప్రొజెక్షన్, దాన్ని లైమెన్ నేసే అంటారు. ఇది క్యూటేనియస్, ఇదంతా మ్యూకస్. సో ఇది మ్యూకోక్యూటేనియస్ జంక్షన్, దాన్ని లైమెన్ నేసే అంటారు. ఈ పార్ట్ వచ్చేసరికి ఏట్రియం. దిస్ ఈజ్ కాల్డ్ ఏట్రియం. ఈ ఏట్రియం కంటిన్యూస్ విత్ ద మిడిల్ నేసల్ కాంకా, మిడిల్ నేసల్ మియాటస్. ఇది మిడిల్ నేసల్ మియాటస్. ఇక్కడ ఒక ప్రొజెక్షన్ ఉంది, దాన్నే ఎగర్ నేసే అంటారు. దిస్ ప్రొజెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎగర్ నేసే. సో ఇది వెస్టిబ్యూల్, ఇదేమో ఏట్రియం. ఇదంతా కూడా ప్రాపర్ ఆల్ఫాక్టరీ జోన్. దిస్ ఈజ్ సుపీరియర్ నేసల్ కాంకా, మిడిల్ నేసల్ కాంకా, ఇన్ఫీరియర్ నేసల్ కాంకా. ఇది ఇన్ఫీరియర్ మియాటస్, ఇది మిడిల్ మియాటస్, ఇది సుపీరియర్ మియాటస్. ఓకే, నెక్స్ట్ సుపీరియర్ నేసల్ కాంకా కింద ఉన్నది సుపీరియర్ మియాటస్. అందులోకి ఏం ఓపెన్ అవుతుంది? పోస్టీరియర్ ఎథమోయిడల్ రీసెస్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ద రూఫ్ ఆఫ్ ద లేటరల్ వాల్ ఆఫ్ నోస్. దిస్ ఈజ్ ద రూఫ్ ఆఫ్ ద లేటరల్ వాల్ ఆఫ్ నోస్. ఇది సుపీరియర్ నేసల్ కాంకా. ఈ రూఫ్కి ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్, ఇదేమో దీన్ని పోస్టీరియో సుపీరియర్ పార్ట్ అంటారు. పోస్టీరియో సుపీరియర్ పార్ట్ ఆఫ్ ద సుపీరియర్ నేసల్ కాంకాకి ఇక్కడ ఒక చిన్న ప్రొజెక్షన్ ఉంటుంది, దీన్నే హైయెస్ట్ నేసల్ కాంకా అంటారు. దాన్నే సుప్రీం కాంకా అని కూడా అంటారు. దాని కింద ఉన్న ప్లేస్నే సుప్రీం మియాటస్ అంటారు. తర్వాత నెక్స్ట్ ఈ వైలెట్ కలర్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఎథమాయిడ్ బోన్, ఇది వచ్చేసరికి స్పినాయిడ్ బోన్. రెండు మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది, దాన్నే స్పినో ఎథమోయిడల్ రీసెస్ అంటారు. స్పినోయిడల్ ఎయిర్ సైనసెస్ ఇందులోకి ఓపెన్ అవుతుంది. ఓకే, నౌ సీ హియర్ దిస్ ఈజ్ ద స్పినో, యూ కెన్ సీ స్పినో ఎథమోయిడల్ రీసెస్. ఇక్కడ స్పినోయిడల్ ఎయిర్ సైనసెస్ ఓపెన్ అవుతాయి. సుపీరియర్ మియాటస్కి కింద ఓపెన్ అయ్యేది పోస్ట్ ఎథమోయిడల్ సైనస్. హియో సి ఇది సుపీరియర్ కాంకా, దీని కింద సుపీరియర్ మియాటస్, ఇక్కడ పోస్టీరియర్ ఎథమోయిడల్ సైనస్ ఓపెన్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ ద మిడిల్ నేసల్ కాంకా. దిస్ ఈజ్ మిడిల్ నేసల్ కాంకాని లిఫ్ట్ చేస్తే యూ కెన్ సీ ఏ ప్రొజెక్షన్ హియర్. దీన్నే బుల్లా ఎథమోయిడల్ లేదా ఎథమోయిడల్ బుల్లా అంటారు. దాని కింద ఒక సెమీ ల్యూనర్ షేప్ ఉంటుంది, దాన్నే హయాటస్ సెమీ ల్యూనారిస్ అంటారు. దిస్ ఈజ్ ఇన్ఫీరియర్ నేసల్ కాంకా, దిస్ ఈజ్ ఇన్ఫీరియర్ మియాటస్. అలాగే ఇది ఇన్ఫీరియర్ నేసల్ కాంకా కట్ సెక్షన్, ఇది ఇన్ఫీరియర్ మియాటస్. ఇక్కడ నేసోలాక్రిమల్ డక్ట్ ఓపెన్ అవుతుంది, అందుకే ఏడ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. నౌ దిస్ ఈజ్ బుల్లా ఎథమోయిడల్. ఇక్కడ హయాటస్ సెమీ ల్యూనారిస్. ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ ఓపెన్ అవుతుంది. సి దిస్ ఈజ్ ద ఫ్రాంటల్ సైనస్ ఓపెనింగ్ హియర్. ఇక్కడ యాంటీరియర్ ఎథమోయిడల్ సైనస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మాక్సిలరీ సైనస్ ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి మిడిల్ మియాటస్లో మిడిల్ ఎథమోయిడల్ సైనస్ ఓపెన్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ నథింగ్ బట్ ద మొత్తం లేటరల్ వాల్ ఆఫ్ నోస్. నౌ కమింగ్ టు ద బ్లడ్ సప్లై. సి ఇక్కడ యాంటీరియర్ ఎథమోయిడల్ ఆర్టరీ, బ్రాంచ్ ఆఫ్ ఫేషియల్ ఆర్టరీ,
ఇదిగో స్పీనో పాలటైన్ ఆర్టరీ అండ్ గ్రేటర్ పాలటైన్ ఆర్టరీ ఇవన్నీ కూడా సప్లై చేస్తాయి. అలాగే ఈ 4 భాగాల కింద డివైడ్. దిస్ ఈజ్ యాంటీరైత్ మోడల్, ఇది బ్రాంచ్ ఆఫ్ ఫేషియల్, ఇదేమో స్పీనో పాలటైన్, ఇదేమో గ్రేటర్ పాలటైన్ సప్లై చేస్తుంది. కమింగ్ టు ద వీనస్ డ్రైనేజ్ వచ్చేసరికి ఇక్కడ లేనట్టుంది. వీనస్ డ్రైనేజ్ వచ్చేసరికి ఈ 2 డ్రైన్స్ ఇంటూ ఫేషియల్ వెయిన్, ఈ 2 డ్రైన్స్ ఇంటూ టెరిగాయిడ్ వీనస్ ప్లెక్సస్ ఉండమ్మా. నౌ కమింగ్ టు ద నర్వ్ సప్లై వచ్చేసరికి సెన్సరీ అంతా ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్. ఇక్కడేమో యాంటీరియర్ అయితే మోడల్లో ఏ బ్రాంచ్ ఆఫ్ ఇక్కడ చూడు ఇన్ఫ్రా ఆర్బిటల్లో విచ్ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ రష్మిత ఫేషియల్లో. ఇది టెరిగోపాలటైన్ గ్యాంగ్లియోన్. సి టెరిగోపాలటైన్ సారీ ఇది టెరిగోపాలటైన్ గ్యాంగ్లియోన్. పోస్టీరియర్ భాగం అంతా సప్లై చేసేది టెరిగోపాలటైన్ గ్యాంగ్లియోన్. ఇక్కడ సప్లై చేసేది యాంటీరైత్ మోడల్లో, ఇది బ్రాంచ్ ఆఫ్ ఫేషియల్లో. ఇదంతా కూడా నీకు మోటారు. ఇక్కడ సెన్సరీ మెయిన్ స్పెషల్ సెన్సెస్ స్మెల్ ఈస్ బై మీన్స్ ఆఫ్ దిస్ ఆల్ ఫ్యాక్టరీ నర్వ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ నథింగ్ బట్ ద లేటరల్ వాల్ ఆఫ్ నోస్.